దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన యొక్క స్వభావము, శక్తి, ప్రేమ, కృపను బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి ఆయనకు అనేక పేర్లు ఉన్నాయని బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు గమనిస్తాము. ప్రతి పేరు దేవుని యొక్క ప్రత్యేక లక్షణాన్ని మనకు తెలియచేస్తుంది. అయితే తన క్రియల ద్వారా మన అవసరాలన్నిటినీ తీర్చే దేవుడిగా ఏ విధంగా రుజువుపరుచుకున్నాడో తెలుసుకుందాం. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు ఎడారిలాగా కనిపిస్తాయి. ఆశలు ఎండిపోయిన గడ్డిగా కనిపిస్తాయి. మన హృదయం అలసిపోయి సహాయం ఎక్కడి నుండి వస్తుందో తెలియక అయోమయ స్థితిలో ఉంటుంది. అయితే బైబిల్ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన దేవుడు ఎల్ షదాయిగా ఉన్న దేవుడు, అంటే సర్వశక్తుడైన దేవుడు. ఎల్ అంటే దేవుడు, షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు, సమృద్ధిని ఇచ్చేవాడు. ఇశ్రాయేలీలు ఎడారి మధ్యలో ఉన్నప్పుడు ఆయన తన శక్తిని రుజువుపరుస్తూ వారిని తృప్తిపరిచిన విధం ఎంతో గొప్పది. వారు ఆకలితో ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను, దాహంతో ఉన్నప్పుడు రాతి నుండి నీటిని ప్రవహింపచేశారు. ఇంకా ఎన్నో కార్యాలు చేశారు. అన్నీ ఈ చిన్న వీడియోలో పొందుపరచలేను, కానీ ఇంకా ఎండిన నేలలో నదులు ప్రవహింపచేసే దేవుడు మన దేవుడు. దేవుని శక్తి, ఆయన ఇచ్చే సమృద్ధి ఎప్పుడు ఆగదనే సత్యాన్ని బైబిల్ తెలియచేస్తుంది. ఎండిపోయిన స్థితిలో సహితము ఆశను చిగురించే దేవుడు. మనకు ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చినదే. ఆయన ఇచ్చే బావులు ఎప్పుడూ ఎండిపోవు. ఆయన కురిపించే వర్షము ఎప్పుడూ ఆగదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు చెప్పినట్లుగా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనము ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మన గొర్రెల కాపరి అయిన దేవుడు మన పక్కనే ఉండి సర్వ సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. మనకు అవసరమైన వాటన్నిటినీ సర్వశక్తితో సమకూర్చగల దేవుడు. ఎల్ షదాయ్ దేవుడు నాతో మీతో ఉన్నారు. ఆయన ఎప్పటికీ చాలిన దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమెన్.